ఈ నందు వరల్డ్ నందుకి షాకింగ్ పరిణామమే 50 మంది ని మోసం చేశారన్నది వాళ్ళు నిజమేనన్నటువంటిది వాళ్ళ లాయరే చెప్తున్నారు. అయితే అది మోసం కాదు. అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత సరిగ్గా ఉద్యోగాలు చేయకొచ్చేసారు. వాళ్ళే ఇదంతా చేస్తున్నారు. అంటే ఆ 50 మందికి సర్టిఫికెట్ ఇచ్చిన మాట వాస్తవం. నందు వాళ్ళ ఆయనే కన్సల్టెంట్ నడుపుతున్న మాట వాస్తవం అని తేలింది. ఇప్పుడు తెలంగాణ పోలీసులు పెట్టినటువంటి ఓపెన్ పోస్ట్. ఈ మధ్య విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయంటూ వీసా ఇప్పిస్తా ఉంటే మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇలాంటి మోసపూరిత వలలో చిక్కుకోవద్దు. వీసా స్కామ్‌లో మీరు బాధితులైతే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆర్‌సీసీఎస్‌లో రిపోర్ట్ చేయండి. ఇలాంటి మోసగాళ్ళకి కఠినమైన భారత ఇమ్మిగ్రేషన్ చట్టాలు, బీఎన్ఎస్ చట్టాలతో 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడతది. కన్సల్టెన్సీ పేరు, యజమాని వివరాలతో పాటు మీ దగ్గర తీసుకున్న డబ్బుల రుజువుతో భారత ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీకి, సీబీఐకి ఫిర్యాదు చేయొచ్చు. ఆ కన్సల్టెన్సీ లేదా ఆ కన్సల్టెన్సీ యజమానులకి సంబంధించిన ఆస్తులు సీజ్ చేసే అవకాశం ఉంటది. ఇయన్నీ నిజంగా జరిగితే గనక ఇప్పుడు మాకిక్కడ భారతదేశంలో మా క్లయింట్‌కి ఏమీ సంబంధం లేదు. బ్రిటన్ పౌరసత్వమే ఉందని చెప్పి వాళ్ళ లాయర్ చెప్తున్నారు. కానీ భారతదేశపు నిఘా వర్గాలు ఈడీను, సీబీఐ దర్యాప్తు చేసి బ్రిటన్ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తే అక్కడ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టొచ్చు. సీరియస్‌గా తీసుకుంటే గనక. లేదా వీళ్ళకి శాశ్వతంగా అక్కడ డిపోర్ట్ చేయొచ్చు. లేదా వీళ్ళకి రద్దు చేయొచ్చు ఉన్నటువంటి అనుమతులు. చాలా జరుగుతాయి.